ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఎన్నికల అనంతరం ఓటేయలేదనే కక్షతో 3 మహిళలపై దాడి చేశారన్నారు. ఈ ఘటనపై డీసీపీ ప్రెస్ మీట్ను మీడియా చూపించిందని ఆయన తెలిపారు. బాధితుల గొంతును వినిపిస్తే కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ ఏదైతే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న యంత్రాంగం అంతా కూడా ఏ స్థాయికి దిగజారంటే మీడియా మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ గారి స్వామి భక్తి, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతా ఉంది. మరి లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారో తెలియట్లేదు. అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. తర్వాత విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ఆయన ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు A1 ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు, A1 A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు, A3